ఒంగోలులో ఎప్పుడూ లేని విషయ సంస్కృతిని దామచల్ల జనార్దన్ ప్రోత్సహిస్తున్నాడు. చంద్రబాబు గారు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దామచల్ల జనార్దన్ గారికి మీరు చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదు. మన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాము, పొత్తు ధర్మం పాటించమని చెప్పండి. అతను మనసు మార్చండి. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినందువల్ల ఒక జనసేన పార్టీకే కాదు, ఎన్డీఏ కూటమి కూడా బలపడుతుంది. అది తెలుసుకోవాలి జనార్దన్ గారు. మీరు అది తెలుసుకోకుండా నువ్వు నాయుడుపాలెంలో మీ తాత వర్ధంతి సభలో అది సందర్భం కూడా కాదు. ఒంగోలు ప్రజలు, మీడియా వాళ్ళు, మేధావులందరూ కూడా జనార్దన్ నీ మాటలను అందరూ కూడా ఖండించారు. ఎందుకంటే మీ తాత వర్ధంతి సభలో బాలినేని మీద అనుచిత వ్యాఖ్యలు చేసావు. నిన్ను పవన్ కళ్యాణ్ కాపాడతారా అని అన్నావు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పవన్ కళ్యాణ్ కాపాడతారా లేదో తర్వాత సంగతి, కానీ నీ రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు పిలిచి నీకు ఏ విధంగా నీ భవిష్యత్తు ఏముంటుందో నువ్వు తెలుసుకో. ఇప్పుడు చెప్తున్నాను ఓపెన్గా. ఎందుకంటే జనార్దన్ పొత్తు ధర్మం పాటించలేదు ఎమ్మెల్యే గారు మీరు. అది మంచి పద్ధతి కాదు. నువ్వు వైసీపీ నుంచి ఒంగోలులో మేయర్ని, డిప్యూటీ మేయర్ని చేర్చుకున్నావు. ఆ రోజు మా జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా నిన్ను ఒక్క మాట అనలేదు. ఎన్డీఏ కూటమి బలపడుతుందని మేము సంతోషించాము. ఈరోజు కూడా నువ్వు కూడా బాలినేని వాసుని అదేవిధంగా ఆహ్వానించాలి. నువ్వు ఆహ్వానించపోగా నువ్వు అవాకులు చవాకులు పెడుతున్నావు. అది మంచి పద్ధతి కాదు. నీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి. ఒకటే నీ ఆధ్వర్యంలో జరిగిన దానికని ఒకటే నిదర్శనం. ఒక 4 రోజుల నాడు చర్చి సెంటర్లో ఫ్లెక్సీ చేస్తే నా జనసైనికులు చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళ ఫోటో తీపిచ్చో దగ్గరుండి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పి, అలాగే నిన్న కంది రవిశంకర్ దాంట్లో నీ ఫోటో నిలువెత్తు ఫోటో ఉంది. నీకు కంది రవిశంకర్కి బంధం ఏంది, బాలినేనికి నీకు చెడేంది? అసలు నీకెందుకు మా జనసేన పార్టీ వ్యవహారం? నిన్ను ప్రశ్నిస్తున్నా జనార్దన్ గారు, మీకెందుకు మా జనసేన పార్టీ వ్యవహారం? మీకెందుకు? మేము జనసేన పార్టీలో బాలినేని వాసు జారుతుంటే నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు? జనసేన పార్టీ బలపడుతుందని బాధ లేక ఏంది? నేను ఓపెన్గా చెప్తున్నాను జనార్దన్ గారు, నీకు అంతకుముందు ఫోన్లో కూడా చెప్పాను ఒక నెల ముందు. ఎందుకయ్యా నువ్వు బాధపడతావు జనార్దన్ గారు? బాధపడొద్దు. 29లో బైఫర్గేషన్ జరుగుతుంది, 50 సీట్లు పెరుగుతుంది. 50 సీట్లలో జిల్లాలో 2 పెరుగుతాయి. ఆయన ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారు బాలినేని గారు. నీ నియోజకవర్గం నీకు స్టాండర్డ్గా ఉంటుంది. అంతేగాని నువ్వు చెప్పుడు మాటలిని పక్కన వాళ్ళు కొంతమంది కవ్విస్తున్నారు. ఆ కవ్వింపులకి నువ్వు ముందుకు రావద్దు. దయచేసి మీరు చంద్రబాబు గారు జనార్దన్ గారిని వారి అనుచరుల్ని కంట్రోల్ చేయమని చంద్రబాబు గారిని కోరుతున్నాం. ఎస్పీ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాం 12 గంటలకి. ఈ ఫ్లెక్సీలు జించేసిన దోషుల్ని గుర్తించి వారిని శిక్షించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఎస్పీ గారు చూసుకోవాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను.